ఎగువ రాష్ట్రాల జల దోపిడీని వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేపట్టిన 3 రోజుల జలదీక్ష విజయవంతంగా ముగిసింది. కింది రాష్ట్రాల నీటి వాటాను కాలదనటం అన్యాయమని, పాలకులే స్వార్థంగా ఆలోచిస్తే అలా ఎలా అంటూ తెలంగాణ ప్రభుత్వానికి సూటి ప్రశ్నలు సంధించారు ఏపీ ప్రతిపక్ష నేత. అటు స్వార్థ ప్రయోజనాల కోసం 5 కోట్ల ఆంధ్రుల జీవితాలను పణంగా పెడుతున్న సీఎం చంద్రబాబు వైఖరిపై నిప్పులు చెరిగారు. తెలంగాణ అక్రమ ప్రాజెక్టులపై ముగిసిన వైఎస్ జగన్ పోరు దీక్ష. ప్రతిపక్ష నేత దీక్షకు వెల్లువలా తరలివచ్చిన జనం. ఏపీ హక్కులను కాలరాస్తున్న ఎగువ రాష్ట్రాలపై జగన్ ఆగ్రహం. మీరు 800 అడుగుల్లోనే మీరు ఏకంగా 30,000 క్యూసెక్కులు ప్రతిరోజు మీరు అటు నుంచటే పైకి తీసుకుని పోయే కార్యక్రమం మీరు చేస్తే ధర్మమేనా అని నేను అడుగుతా ఉన్నా. కర్నూలు వేదికగా బాబు కేసీఆర్ల వైఖరిని ఎండగట్టిన జగన్. పై రాష్ట్రాల జలదోపిడీని నిరసిస్తూ 3 రోజులుగా చేస్తున్న ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జలదీక్షను నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఈ సందర్భంగా మరో నెల రోజుల్లో పాలకుల్లో మార్పు రాకుంటే గోదావరి వేదికగా దీక్ష చేద్దామని ప్రజలకు పిలుపునిచ్చారు జగన్. గట్టిగా అందరం కలిసికట్టుగా ఈ పోరాటం కలిసికట్టుగా చేద్దాం. మీ అందరి ఆశీస్సులు కావాలి, మీ అందరి దీవెనలు కావాలి. రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు గట్టిగా దీన్ని తీసుకునేదానికి ఒత్తిడి మనం తీసుకొని రావాలనంటే అందరం కలిసికట్టుగా ఒక్కటి కావాలి. ఇవాళ కృష్ణా ప్రాంతంలో ఈ ధర్నా ఈ దీక్షలు చేశాం. ఇంకా 1 నెల చూస్తాం, ఇంకా 1 నెల 2 నెలల్లో చూస్తాం. ఎటువంటి మార్పు రాకపోతే ఈసారి గోదావరి మీద మళ్ళీ దీక్షలు చేసి మళ్ళీ పోరాటాన్ని కొనసాగిస్తాం. శ్రీశైలం గోదావరి నీటిని ఎడాపెడా తోడేసుకుంటే ఆంధ్ర ప్రజలకు నీళ్లెలా వస్తాయని తెలంగాణ సీఎం కేసీఆర్ ను సూటిగా ప్రశ్నించారు ఏపీ ప్రతిపక్ష నేత. ఆంధ్రప్రదేశ్ కు నీరు రాకుండా అడ్డుకోవడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. మహారాష్ట్ర అవసరాలు తీరిన తర్వాత కింద కర్ణాటకలోని ఆల్మట్టి నారాయణపూర్ డ్యాములు నిండితే తప్ప కిందికి చుక్క కూడా నీళ్లు రాని పరిస్థితి. ఇది అన్యాయము అన్న సంగతి తెలుసు. అందరం కలిసికట్టుగా ఈ అన్యాయాన్ని ఆపేందుకు పోరాటం చేశాం. ఇవాళ మీరు కూడా మధ్యలో వచ్చి శ్రీశైలంకి నీళ్లు రాకమునిపే మహబూబ్ నగర్లో మీరే 800 అడుగులకే పంపులు పెట్టి నీళ్లు తీసుకొని పైకే పోతాం, మేము తోడుకుంటాము అని అంటే ఇది అన్యాయం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను కేసీఆర్ గారిని. తమ రాష్ట్రం పైన ఉంది కదా అనే ధీమాతో నీటిని తోడేసుకోవడం ఎంతవరకు సమంజసమన్నారు వైఎస్ జగన్. పాలకులే స్వార్థంగా ఆలోచిస్తే ఎలా అని ప్రశ్నించారు. నీళ్ళొచ్చే ప్రాంతం పై రాష్ట్రం మాదైతే కింద మా రాష్ట్రం నుంచి వచ్చిన నీళ్ళే కిందికి మీ రాష్ట్రంలోకి వచ్చే తెలంగాణ కిందుంటే నిజంగా మేము గన నీళ్ళు ఆపుండింటే మీకు నచ్చేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఇదే కేసీఆర్ గారిని. ఇవాళ పాలించే వాళ్ళము, పాలకులుగా ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా మనవాళ్ళు ఎక్కడ ఉన్నా అన్నది మర్చిపోకూడదు. రాష్ట్రం ఎడారిగా మారుతుందని తెలిసిన తెలంగాణ అక్రమ ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు మాట్లాడకపోవడం దారుణమన్నారు వైఎస్ జగన్. తెలంగాణ అక్రమ ప్రాజెక్టులపై ప్రశ్నిస్తే కేసీఆర్ ఎక్కడ ఓటుకు నోటు కేసులో తనను జైలుకు పంపిస్తాడనే భయం బాబుకు పట్టుకుందన్నారు. కేసీఆర్ గారిని అడగడు. కారణం కేసీఆర్ గారిని గారిని గట్టిగా అడిగితే ఆయన కొద్ది రోజుల కిందట తన ఎమ్మెల్సీ క్యాండిడేట్ను తెలంగాణలో గెలిపించుకునే దానికోసం తెలంగాణలో కొంతమంది ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి 5 కోట్ల నుంచి ఒక్కొక్కరికి 20 కోట్ల రూపాయల డబ్బులు ఎరచూపుతూ వాళ్లకు సూట్ కేసులతో డబ్బులు ఇస్తూ ఆడియో టేపులతోనూ వీడియో టేపులతోనూ దొరికిపోయాడు. కేసీఆర్ గారిని అడిగితే చంద్రబాబు నాయుడు గారికి భయం, ఆ టేపులు బయటకు తీస్తాడేమో, చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టిస్తాడేమో అని చెప్పి భయం. ప్రత్యేక హోదా వల్ల రాష్ట్రానికి ఒరిగేదేం లేదని చెబుతున్న చంద్రబాబు మరి ఢిల్లీకి పదే పదే ఎందుకు వెళ్తున్నారో చెప్పాలని నిలదీశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తెలంగాణ అక్రమ ప్రాజెక్టులపై కనీసం ప్రధానికి కూడా ఫిర్యాదు చేయలేని అసమర్థత సీఎం చంద్రబాబుదని మండిపడ్డారు. ఢిల్లీకి వెళ్ళి ప్రత్యేక హోదా గురించి మాట్లాడాడు. ప్రత్యేక హోదా గురించి ఢిల్లీలో నరేంద్ర మోడీ గారితో ఏం మాట్లాడాడో లేదో నాకు తెలియదు, కానీ బయటకు వచ్చి ప్రత్యేక హోదా వస్తే ఏం మంచిది అని అంటాడు. నిజంగా ఢిల్లీకి పోతాడు, ఢిల్లీలో నరేంద్ర మోడీని అడగడు, బయటకు వచ్చి
ప్రత్యేక హోదా వస్తే ఏం జరుగుతుందయ్యా, ఏమీ జరగదు అని చెప్పి ఈయనే అంటాడు. రాష్ట్ర హక్కుల కోసం 3 రోజుల పాటు ప్రతిపక్ష నేత చేసిన జలదీక్షకు ప్రజల నుంచి మద్దతు వెల్లువెత్తింది. 13 జిల్లాల్లో వైఎస్ఆర్సీపీ శ్రేణులు రిలే దీక్షలు చేపట్టి తమ అధినేతకు అండగా నిలిచారు. జనరల్ డెస్క్, సాక్షి న్యూస్.